ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రవక్త అయిన యెషయా గారితో యెహోవా దేవుడు దర్శనములో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకున్న వారము, విశ్వాసులైన వారము, క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకునే వారము ఇతరుల యొక్క స్వాస్థ్యమును కానీ, సొమ్ము కానీ, ఆస్తులు కానీ అన్యాయంగా తీసుకొనకూడదు. ఇటువంటి వారంటే దేవునికి అసహ్యము. మరి దేవునికి అసహ్యముగా జీవిద్దామా లేక ఇష్టముగా జీవిద్దామా? ఒక్కసారి మనలను మనము ప్రశ్నించుకుందాం. దేవునికి అసహ్యముగా జీవించుట వలన ఆయన ఉగ్రత, కోపము మనపై రగులుతుంది. దేవునికి ఇష్టము కాని పనులు చేస్తూ దేవుని కోపము రేపుతున్న ప్రజలారా, దేవునితో చెలగాటము ఆడవద్దు. నా బిడ్డ ఇంకా మార్పు చెందుతాడు అని దేవుడు మనకు ఇంకా కొంత సమయాన్ని ఇస్తున్నారు. దేవుడు సర్వంతర్యామి. ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. మనల్ని ఎవరు చూడటం లేదు అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు. మనము చేసే ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు. ఇతరుల స్వాస్థ్యము, ఇతరుల సొత్తు మనము ముట్టుకొనకూడదు. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే అన్యాయముగా, అక్రమంగా, మోసకరంగా తీసుకున్నవన్నీ వారికి తిరిగి ఇచ్చివేయాలి. దేవునికి ఇష్టలుగా జీవించిన ఎడల ఆ గొప్ప దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనము ఊహించిన వాటికంటే అధికముగా మనకు సమృద్ధి దయచేయగలరు. కొద్దిపాటి సంపాదన అయినా నీతిగా, యథార్థంగా ఉన్నప్పుడు ఆ కొద్దిపాటి సంపాదనను దేవుడు అధికంగా దీవించి సమృద్ధి దయచేయను, సంతోషము దయచేయను. మనకున్నవన్నీ ఆయన దయచేసినవే. కావున దేవునికి ఇవ్వవలసిన భాగము దేవునికి ఇచ్చివేసినప్పుడు దేవుడు సంతోషిస్తారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయుట, పొరుగువారికి సహాయం చేయుట వలన ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కలుగును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే
యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.